తనకు స్వాగతం పలుకుతూ పలు చోట్ల కార్యకర్తలు అభిమానులు పెట్టిన ఫ్లెక్సీలు బ్యానర్లు తొలగించారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల చెప్పారు. తొలగించిన వారు టీఆర్ఎస్ కార్యకర్తలై ఉంటారని షర్మిల అనుమానం వ్యక్తం చేశారు. ఈ పని చేసిన వాళ్లను గూండాలతో పోలుస్తూ వాళ్లు ఆడోళ్లతో సమానమని పేర్కొన్నారు. మంత్రి కొప్ప ఈశ్వర్ దత్తత గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? వరదలు వస్తే ప్రజలను ఆదుకున్నారా అని షర్మిల ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఇవాళ షర్మిల పాదయాత్ర ముగిసింది. ఎందుకు మీరు మాట నిలబెట్టుకోవడం లేదు అని అడిగితే కేసులు పెడతారా? దౌర్జన్యం చేస్తారా? ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు పీకుతారా? ఇదేనా మీకు చేతనండి? ఇదేనా మీ ఎమ్మెల్యేకి చేతనైంది? సిగ్గుండాలే కదా, మనిషేనా? పశులాగా ప్రవర్తిస్తున్నాడు కదా. అసలు దమ్ముంటే నాయకుడైతే ప్రజలకు మేలు చేయాలి, ప్రజల కోసం నిలబడాలి. నేను ఈ పథకాలను అందించానని చెప్పాలి. అఫ్చేమా ప్రజల కోసం నేను ఇన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టానని చెప్పాలి. ఇంతమంది 3 ఎకరాల భూమి ఇచ్చానని చెప్పాలి. ఇంతమందికి దళిత బంధు ఇచ్చానని చెప్పాలి. ఇంతమంది బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పాలి. ఇంతమందికి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పాలి. అసలు మా గ్రామాలలో పెన్షన్లు కావాలని అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి మేము ఇస్తున్నామని చెప్పాలి. ఇంతమంది బిడ్డలు ఉన్నాయే, ఇంతమందికి అవసరాలు ఉన్నాయే, ఒక్క అవసరమైనా తీర్చిండా? కనీసం ముంపుకు గురైతే ఈ గ్రామం అంతా మునిగిపోతే ఒక్కరికైనా ఒక్క రూపాయినా సాయం చేసిండా ఈ దిక్కుమాలిన ఎమ్మెల్యే? ఎందుకుండాలే వీళ్ళకు పదవులు? ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తుంది.